ధాన్యం దంగల్ కొత్త బస్సులు వచ్చాయి. బాలుడిపై నుంచి వెళ్లిన కారు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వర్షానికి మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం మొక్కజొన్న రాష్ట్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని గోదాములకు తరలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం నిరసిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరులో రైతులు నిరసన చేపట్టారు. రైతులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. 4 రోజులుగా లారీలు, ట్రాక్టర్స్ లో వరి ధాన్యాన్ని లోడ్ చేసుకుని వేచి చూస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా 11 బస్సులకు అనుమతి లభించిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. నెరడిగొండ నుంచి కుంటాల, నెరడిగొండ నుంచి బోధ్ వెళ్లే బస్సులను ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు, గ్రామీణ ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఉత్తరాఖండ్ ముసర్ వేదికగా ఏఎస్ఆర్టీయూ అఖిల భారత సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్ చైర్మన్ టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ సంస్థలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్ తో కీలక భేటీ జరిగింది. యుద్ధం కారణంగా పెరుగుతున్న స్పేర్ పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై నాగిరెడ్డి కీలక సూచనలు చేశారు. మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతు వరంగల్ జిల్లా కొనుగోలు కేంద్రం దగ్గర వడదెబ్బ తగిలి చనిపోయాడు. మృతుడు నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన పెద్ద వెంకటేశ్వరులుగా గుర్తించారు. పంట అమ్ముకునేందుకు ఎదురు చూసి చివరకు మొక్కజొన్న కుప్పపైనే ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిలోని లక్నేపల్లి చివరిలో అంబులెన్స్ పై చెట్టు కూలింది. నర్సంపేట నుంచి ఓ పేషెంట్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అంబులెన్స్ లో ఉన్న వారు త్రుటిలో ప్రాణపై నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేషెంట్, బంధువులు, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మేల్ నర్సింగ్ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 3న రాత్రి 1 గంట ప్రాంతంలో విద్యార్థినితో నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించారు. మరుసటి రోజు బాధితురాల విషయాన్ని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రిమ్స్ డైరెక్టర్ 7 సభ్యులతో కమిటీ వేగా ఘటన వాస్తవమేనని కమిటీ తేల్చింది.